Hi friends, ఈరోజు క్లాస్లో మనం కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్ అనే టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం ఆల్రెడీ చాలా టైప్ కన్వర్షన్స్ అంటే సిలోనా జావా మిగతా అన్నిట్లో టైప్ కన్వర్షన్స్ తెలుసు. సో పైథాన్లో కూడా టైప్ కన్వర్షన్స్ అనే టాపిక్ ఉంది. సో దాన్ని ఏమంటారంటే కాస్టింగ్ అని అంటారు. సో ఇక్కడ కాస్టింగ్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఆ వేరియబుల్స్ డేటా టైప్స్ ఇంటూ అదర్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక డేటా టైప్ నుండి ఇంకొక డేటా టైప్లోకి కన్వర్ట్ చేస్తున్నారు. దాన్ని ఏమంటారంటే టైప్ కన్వర్షన్. సో నేమ్లోనే ఉంది కదా టైప్ కన్వర్షన్, అంటే ఒక టైప్ నుండి ఇంకొక టైప్కి కన్వర్షన్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి దేర్ ఆర్ 2 types ఆఫ్ కాస్టింగ్ ఇన్ పైథాన్. మరి అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి ఇంప్లిసిట్ కాస్టింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంప్లిసిట్ కాస్టింగ్. సో మరి ఇంప్లిసిట్ కాస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఇంప్లిసిట్ కాస్టింగ్ అంటే ఏంటంటే ఇంప్లిసిట్ కాస్టింగ్ని ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్ అని కూడా అంటారంట. సో దిస్ హ్యాపెన్స్ when the system automatically converts a value without the programmer's intervention. సో అంటే ఏంటంటే ఇంప్లిసిట్ కాస్టింగ్ అంటే ఏంటంటే సో దీన్నే ఇంకొక పేరు ఏమంటారంటే ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్ అని కూడా అంటారట. ఎందుకు అంటారంటే ప్రోగ్రామర్ అనేవాడు సో తన యొక్క ప్రమేయం లేకుండానే దానంతటా అదే ఏం చేస్తుందంటే టైప్ కన్వర్షన్ అనేది చేసుకుంటుందంట. అందుకనే దీన్ని ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్ అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చారంటే when adding an integer to a float. సో ఇక్కడ పర్టికులర్గా ఇంప్లిసిట్ కాస్టింగ్కి ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్స్ అంటే ఏముండవు. సో ఇక్కడ ఎలా అంటే ఒక ఇంటీజర్ నెంబర్ తీసుకున్నాము, అదేవిధంగా ఒక ఫ్లోట్ నెంబర్ తీసుకున్నాము. సో 1 + 2.3 అనో లేకపోతే ఏదో ఇచ్చామనుకోండి. సో అది డైరెక్ట్గా ఏమని వస్తుందంట. సో when adding an integer to a float Python automatically converts the integer to a float. సో 1 + 2.3 అంటే ఏమని వస్తుంది ఆటోమేటిక్గా 3.3 అని వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది ఒక ఇంటీజర్ని ఒక ఫ్లోట్ వాల్యూని యాడ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా ఎలా కన్వర్ట్ అవుతుందంట ఆటోమేటిక్గా అది ఫ్లోట్ కిందనే కన్వర్ట్ అవుతుందంట. సో ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి x = 1 అని అదేవిధంగా y = 2.3 అంటే ఒక ఇంటీజర్ వాల్యూ తీసుకున్నాం, అదేవిధంగా ఒక ఫ్లోట్ వాల్యూ అనేది తీసుకున్నాం. ఇప్పుడు z = ఒక ఆపరేషన్ అనేది చేస్తాం, ఎడిషన్ ఆపరేషన్ అనేది. సో x + y అని. సో ఇప్పుడు ఏంటి ప్రింట్ z చేస్తాం. సో ప్రింట్ అనేది జెడ్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఏమని ప్రింట్ అవుతుంది ఆటోమేటిక్గా ఎడిషన్ అనేది ఆపరేషన్ జరిగి 1 + 2.3 = 3.3 అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక ఇంటీజర్ వాల్యూ ఒక ఫ్లోట్ వాల్యూ తీసుకుంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది దానంతటా అదే ఒక ఇంటీజర్ని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేసుకొని 3.3 అనేది అవుట్పుట్ కింద ఇస్తుంది. ఓకేనా. సో అందుకనే దీన్నే మనం ఏమంటారు అంటే ఆటోమేటిక్. సో ఇక్కడ ఏమని వచ్చింది అవుట్పుట్ 3.3 అని వచ్చింది. సో అందుకే దీన్ని ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్ అని అంటారు. సో ఇది ఏంటి మనకి ఇక్కడ సో ఇది వచ్చేసరికి మనకి ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్. ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్ ఆల్సో నోన్ యాజ్ మాన్యువల్ కాస్టింగ్. దిస్ ఈజ్ వెన్ ద ప్రోగ్రామర్ మాన్యువల్లీ కాస్ట్ ఎ వాల్యూ టు అ డిఫరెంట్ టైప్. అంటే సో ఇంప్లిసిట్ వచ్చేసరికి ఏంటి దాని అంతటా అదే అయిపోతే దాన్ని ఇంప్లిసిట్ అంటారు. మరి ఎక్స్ప్లిసిట్ అంటే ప్రోగ్రామర్ అనేవాడు ఎక్స్ప్లిసిట్గా చేంజ్ చేస్తే దాన్ని ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్ అని అంటారు. సో ఇందులో వచ్చేసరికి ఇంట్ కన్వర్షన్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, అదేవిధంగా స్ట్రింగ్ ఉంటుంది. సో ఇంట్కి వచ్చేసరికి ఇంట్ తీసుకున్న ఫ్లోట్ తీసుకున్న స్ట్రింగ్ తీసుకున్నా సరే దాన్ని ఇంట్లోకి కన్వర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఫ్లోట్ అనేది వచ్చేసరికి ఎందుకు యూజ్ అవుతుంది అంటే అది ఇంట్లో ఉన్న ఫ్లోట్లో ఉన్న స్ట్రింగ్లో ఉన్న మళ్ళీ అది ఫ్లోట్లోకి కన్వర్ట్ చేస్తుంది. సేమ్ స్ట్రింగ్ కూడా అదే ఆపరేషన్ అనేది చేస్తుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. సో ఇక్కడ x = 1 అని తీసుకున్నాం, y = 2.3. సో ఇక్కడ ఏంటంటే ఇంట్లోకి కన్వర్ట్ చేద్దాం. సో int of 1. సో అక్కడ ఆల్రెడీ అది 1 అనేది ఇంట్లోనే ఉంది. ఇక్కడ ఎలా ఉంది int of 2.3 అంటే ఇది ఆల్రెడీ ఫ్లోట్లో ఉంది, కానీ మనకి అవుట్పుట్ వచ్చేటప్పుడు ఎలా రావాలి. సో అవుట్పుట్ వచ్చేటప్పుడు ఇంట్లోకి రావాలి. సో 2.3కి ఏం దగ్గరకు ఉంటుంది 3 దగ్గరకు ఉంటుందా 2 దగ్గరకు ఉంటుందా 2.3కి అది ఇంకా 2.5 దాటలేదు కాబట్టి అది ఆల్మోస్ట్ 2కి దగ్గరగానే ఉన్నట్టు అవునా. సో 2.3 అనేది 2కి దగ్గరగా ఉంది కాబట్టి ఇంటీజర్ వాల్యూ అనేది 2 మాత్రమే వస్తుంది అవుట్పుట్ కింద.
అర్థమవుతుందా? సో ఏదైతే దగ్గరగా ఉందో అప్రాక్సిమేట్గా ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఇంటీజర్ వాల్యూ అనేది వస్తుంది. ఒకవేళ 2.5 దాటేసి ఉంటే అది 3 అని వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇంట్ ఆఫ్, సో ఇప్పుడు ఏం తీసుకుందాం అంటే ఒక స్ట్రింగ్ ఏమైనా తీసుకుందాం. అంటే డబల్ కోట్స్ మధ్యలో ఉన్నది ఏదైనా కూడా స్ట్రింగ్ అవుతుంది. సో అది నెంబర్ అయినా ఏదైనా అది స్ట్రింగే అవుతుంది, ఎందుకంటే డబల్ కోట్స్ మధ్యలో పెట్టాం కాబట్టి. సో ఇప్పుడు ఇలా రాసాం కదా, ఇలా రాసేసి అవుట్పుట్ కొడితే వచ్చేస్తుందా? రాదు. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయకుండా ఏ అవుట్పుట్ కూడా రాదు. ఓకేనా? సో ప్రింట్ ఎక్స్ చేసాము, అదేవిధంగా ప్రింట్ వై చేసాము, నెక్స్ట్ వచ్చేసరికి ప్రింట్ జెడ్. ఓకేనా? ఇప్పుడు అవుట్పుట్ అనేది చూద్దాం. సో ఇప్పుడు అవుట్పుట్ చూసుకున్నట్లయితే ఏమైంది చూసారా? సో అవుట్పుట్ అనేది ఏమొచ్చింది? 1 వచ్చింది. అంటే ఇక్కడ ఇంట్ సేమ్ ఇంట్గానే వచ్చింది. ఫ్లోట్ 2.3 అనేది 2 కింద ప్రింట్ అయింది. 4 అది డబల్ కోట్స్లో ఉంది, అప్పుడు అది ఏమవుతుంది? స్ట్రింగ్ అవుతుంది. కానీ మనం ఇంట్ ఆఫ్ అని ఇచ్చాం కాబట్టి ఇది ఇంట్ కన్వర్షన్ కాబట్టి 4లోకి వచ్చింది. అంటే ఎటువంటి డబల్ కోట్స్ ఏటి ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫ్లోట్ కన్వర్షన్. సో ఫ్లోట్ కన్వర్షన్ అంటే సేమ్ ఇక్కడ ఇంట్ ప్లేస్లోని ఫ్లోట్ పెట్టడమే. ఓకేనా? సో ఫ్లోట్ పెడదాం. నెక్స్ట్ ఇక్కడ కూడా సో ఇక్కడ ఫ్లోట్ కన్వర్షన్ చూస్తున్నట్లయితే ఏమవుతుంది? అవుట్పుట్ వచ్చేసరికి సో ఫ్లోట్లో కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ 1 అని ఉంది కదా, ఇప్పుడు ఇది ఎలా మారుతుంది? 1.0. 2.3 ఆల్రెడీ ఫ్లోట్లోనే ఉంది కాబట్టి అది 2.3గానే ప్రింట్ అవుతుంది. ఇక్కడ 4 అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది కాబట్టి అది 4.0 అని ప్రింట్ అవుతుంది, ఫ్లోట్లోకి రావాలి కాబట్టి. సో అవుట్పుట్ అనేది చూద్దాం. సో మనకు వచ్చినట్టు అది అవుట్పుట్ అనేది పాయింట్స్లో వచ్చిందా లేదా అనేది చూద్దాం. ఓకేనా? సో చూడండి 1.0, 2.3, 4.0. సో ఫ్లోట్లో కన్వర్ట్ అయింది కదా. సో ఇది ఫ్లోట్ కన్వర్షన్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే స్ట్రింగ్ కన్వర్షన్. సో స్ట్రింగ్ కన్వర్షన్ అంటే ఏమీ లేదు. సో సేమ్ ఇక్కడ STR పెట్టడమే. ఓకేనా? సో ఎందులో కన్వర్ట్ చేస్తున్నామో దానికి ఇక్కడ సో ఇక్కడ ఏంటి కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అన్నమాట. కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తున్నాం. STR ఆఫ్, ఓకే, ఫ్లోట్ ఆఫ్, ఇంట్ ఆఫ్ అని. ఓకేనా? ఇప్పుడు స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏమైనా వస్తుంది మనకు అవుట్పుట్ చూసారా? ఇప్పుడు ఏమైనా వచ్చింది? 1, 2.3, 4. అంటే స్ట్రింగ్లో కన్వర్ట్ చేసినప్పుడు అవి ఎలా అయితే ఉన్నాయో సేమ్ అదే విధంగా ఉంది. సో స్ట్రింగ్ అనేది డబల్ కోట్స్ మధ్యలో ఉంది, కానీ నార్మల్గానే స్ట్రక్ట్స్ ఆర్ స్ట్రింగ్ ఫ్రమ్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ డేటా టైప్స్ ఇంక్లూడింగ్ స్ట్రింగ్స్, ఇంటీజర్స్, లిటరల్స్ అండ్ ఫ్లోట్ లిటరల్స్. సో ఇది ఏంటి? సో ఇది అక్కడ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ప్రింట్ అవుతుంది, కానీ స్ట్రింగ్ ఉన్న డబల్ కోట్స్ అనేవి అయితే ఇందులోకి రావు. ఓకేనా? ఇదే టైప్ కన్వర్షన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.